గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి నుండి పోటీ చేయమని ఒకవైపున అడగటం జరిగింది. ఎవరు? చంద్రబాబు గారు. అంటే రాబిన్ శర్మ వాళ్ళు వచ్చి అడిగారు. ఆయనేమో చీపురుపల్లి అంటే బొత్స సత్యనారాయణ మీద 150 కిలోమీటర్ల అవతల, ప్లస్ అసలు అక్కడ ఏమాత్రం బేస్ సంబంధం లేనటువంటిది. కాబట్టి నేను విశాఖపట్నంలోనే పోటీ చేస్తాను, భీమిలీలోనే పోటీ చేస్తాను, అంటే ఇప్పుడు నార్త్ నెక్స్ట్ భీమిలీ ఇస్తే చేస్తాను, లేకపోతే విశాఖలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానంటూ నిన్ననే ప్రెస్ ముందుకు వచ్చారు గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు గారికి ఆ విషయం చెప్తాను. అయితే సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. ఏమని అంటే, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్గా చలామణి అవుతున్న టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఘోరమైన అవమానం జరిగినట్టు తెలియవచ్చింది. గంటాని ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఎత్తువేయగా తనకు ఓడిపోయే సీటు ఇచ్చి పొమ్మనలేక పొగబెడుతున్నానని గ్రహించిన గంటా దీన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. తనకు విశాఖ జిల్లా నుంచి పంపేయాలని చూస్తున్నారని, అలాంటిదేం కుదరదని బయటకు కూడా చెప్పారు. అదే విషయంలో ఆయనకు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి మాట పెరగడంతో యూజ్లెస్ ఫెలో గెట్అవుట్ అంటూ గంటాపై చంద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారని తెలిసింది. అవమానాన్ని భరించలేని గంట మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసరిని ఇంతటి అవమానం జరిగాక ఇక ఆ పార్టీలో కొనసాగడం ఎలాగంటూ సన్నిహితుల వద్ద వాపోయారని తెలియవచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదన గంటా తిరస్కరించారు. అంత దూరం వెళ్ళి పోటీ చేయలేనని కరాఖండిగా చెప్పేశారు. మనుషులు కాదు పార్టీ ముఖ్యం, పార్టీ అధినేతగా చెప్తున్న చీపురుపల్లి వెళ్ళి పోటీ చేయాల్సిందని బాబు కూడా అంతే స్పష్టంగా చెప్పడంతో నన్ను ఓడించేందుకే కంకణం కట్టుకున్నారని గంటా బిగ్గరగా బదులిచ్చినట్టు తెలిసింది. దీంతో బాబు సహనం కోల్పోయి కొన్ని మాట్లాడిన గంటా కూడా ఎదురు తిరగడంతో యూజ్లెస్ ఫెలో గెట్అవుట్ అంటూ గంటాకు చంద్రబాబు గేటు చూపించారని సమాచారం. అవమానవారంతో బయటకు వచ్చిన గంటా తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని తానైతే భీమిలి నుంచే పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. జిల్లా వెలుపల ఎప్పుడూ పోటీ చేయలేదని గంటా స్టేట్మెంట్. నిజంగా ఇది నిజమా, లేదా ఇప్పుడు మోడీను అమిత్ షా, మోడీ జగన్ కలిస్తే అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి రాధాకృష్ణ గారు రాసిన తరహాలో కొత్త పలుకుల్లో ఇప్పుడు సాక్షి రాసిందా? ఇది నిజమే ఎవరు చెప్పాలా? గంటా చెప్పాలా, చంద్రబాబు చెప్పాలా? ఏం చెప్తారో చూద్దాం.